ప్రైస్ ది లార్డ్. యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక. పవర్ ఆఫ్ ప్రైస్ కి మిమ్మును ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈ దినం పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచున్న ఆయన యొక్క వాక్కు లూకా సువార్త 2వ అధ్యాయము 36 నుంచి కూడా మనం చూసినట్లయితే ఒక ఆసక్తికరమైన విషయాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఆషేరు గోత్రికురాలును పనూయేలు కుమార్తెనైన అన్న అను ఒక ప్రవక్తే ఆ టైంలో ఉన్నది. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క జన్మదిన ఆ సమయాలలో ఒక ప్రవక్త ఉంది. ఆమె కన్యత్వం మొదలుకుని 7 ఏండ్లు పెనిమిటితో సంసారం చేసింది. అయితే బహుకాలము గడిచినదై 84 సంవత్సరములు విధవరాలుగా ఉండి దేవాలయమును విడువక ఉపవాస ప్రార్థనలతో రేయింబగళ్ళు సేవ చేస్తూ ఉంది. ఆ టైంకి యేసుక్రీస్తు ప్రభువారిని దేవాలయంలోనికి తీసుకుని వచ్చినప్పుడు, ఆ పసిపిల్లవాడిగా దేవాలయానికి తీసుకుని వచ్చినప్పుడు ఆ టైంలో ఈ యొక్క అన్న అనే ప్రవక్త కూడా అక్కడ ఉంది. ఆమె యొక్క మనస్తత్వం లేకపోతే ఆమె ఏం చేస్తూ ఉంది అంటే, దేవునిని కొనియాడి యెరూషలేములో విమోచన కొరకు అనేక మంది కనిపెడుతూ ఉన్నారు. వారందరితో కూడా యేసును గూర్చి మాట్లాడుతూ ఉంది. హల్లెలూయా. యేసును గూర్చి ఆమె మాట్లాడుతూ ఉంది, అందరితో మాట్లాడుతూ ఉంది. ప్రభు ధర్మశాస్త్రం చొప్పున అంటే ఇక్కడ తల్లిదండ్రులు ఇద్దరూ కూడా దేవుని మందిరంలోనికి బాలుణ్ణి తీసుకుని వెళ్ళి ఉన్నారు. అక్కడ జరిగిన విషయము, ఒక కడు వృద్ధురాలు, మనకు చెప్పాలంటే 84 సంవత్సరాలు విధవరాలుగా ఉండి దేవుని సన్నిధిని విడిచిపెట్టక ఉపవాసముతోనూ ప్రార్థనలతోనూ రేయింబగళ్ళు కూడా సేవ చేస్తూ యెరూషలేములో విమోచన కొరకు అనేక మంది కనిపెడుతూ ఉన్నారు. వారిలో ఈమె కూడా ఉండి వారందరికీ యేసును గూర్చి ఆమె వివరంగా చెబుతూ ఉంది. ఒకసారి ఆలోచన, అంటే యేసుక్రీస్తు ప్రభు పుట్టక ముందు కూడా అనేక మంది విమోచన కొరకు కనిపెట్టేవారు ఉన్నారు. ఆ కనిపెట్టే వారిలో ఈమె ఒకటి ఉంది. అంటే ఈమె కూడా వారితో ఉన్నది. ఈమె వయసు అంతా అంటే దగ్గర అప్పటికి 106 సంవత్సరాలు ఎంతో ఉంటుందేమో. అంటే వివాహం అయింది, 7 సంవత్సరాలేమో భర్తతో కాపురం ఉంది. మరి అక్కడ తర్వాత భర్త చనిపోయిన తర్వాత 84 సంవత్సరాలు దేవుని యొక్క మందిరంలో ఏం చేస్తుందంట ఆమె? దేవాలయాన్ని విడిచిపెట్టట్లేదు, ప్రార్థనలు చేస్తూ ఉంది, రేయింబగళ్ళు సేవ చేస్తూ ఉంది. ఎంత కడువృద్ధురాలుగా ఉండి మరలా విమోచన కొరకు కనిపెడుతూ ఉంది. ఆమె విమోచన కొరకు అంత వృద్ధాప్యములో కనిపెడుతూ దేవుని యొక్క మందిరములో సేవ చేస్తూ ఉపవాసం ఉంటూ ప్రార్థనలు చేస్తూ ఉందంట. ఈ దినాన వృద్ధులు ఏ విధంగా ఉంటూ ఉన్నారు? మన వృద్ధులు ఇప్పుడు మన వయసులో ఈ యొక్క వృద్ధాప్యంలోనికి వచ్చేసరికి మనము ఇంకా ముసలమ్మ ముచ్చట్లని అక్కడ ఇక్కడ మాట్లాడుకుంటూ ఉండడం, అలా కాలం గడుపుతూ ఉంటాం. కానీ ఈమె ఒంటరిదైనా దేవునితో ఉండాలని ఒక మంచి ఆలోచన కలిగి ఉంది. దేవుని యొక్క సన్నిధిలో తను గడుపుతూ ఉంది. ఊరికనే ఏదో పడుకోవడం లేవడం అన్నట్టు కాదు, ప్రార్థనలు చేస్తూ ఉంది. అంతేకాకుండా ఆ వయసులో కూడా ఉపవాసం ఉంటూ ఉంది. ఆ వయసులో కూడా దేవుని యొక్క మందిర సేవ చేస్తూ ఉంది, విమోచకుని కొరకు కనిపెడుతూ ఉంది. ఈ దినాన మనము ఏ వయసుల్లో మనం ఉన్నామో, దేవుని సన్నిధికే వెళ్ళడానికి మనం ఎంతో, వారానికి ఒక్కసారి వెళ్ళడానికి కూడా మనం ఎంతో కష్టం మీద వెళతా ఉన్నాం. ఈ యొక్క తల్లి అయితే దేవుని మందిరాన్నే విడిచిపెట్టలేదంట, ప్రార్థనలతోనే గడుపుతూ ఉంది, మరి ఉపవాసంతో గడుపుతూ ఉంది, మందిరం యొక్క సేవ చేస్తూ ఉంది.
ఈ వృద్ధురాలు నుంచి ఎన్ని విషయాలు మనం నేర్చుకుంటూ ఉన్నాం. మరి ఇప్పుడు ఏ వయసులో మనం ఉన్నా దేవుని యొక్క మందిర సేవ, అలాగే మరి ప్రార్థనలు చేయడం, ఉపవాసం ఉండడం, దేవునితో సహవాసం చేయడం, విమోచకుని కొరకు కనిపెడుతూ ఉండడం అనేది చాలా గొప్ప విషయం. ఈ రోజున ఈ వృద్ధురాల నుంచి పాఠాలు మనం నేర్చుకుంటూ ఉన్నాం. మన జీవితంలో కూడా అటు విధంగా మనము ఉండడానికి ప్రయత్నం చేద్దాం. దేవుని కృప తోడయుండును గాక. సకలాశీర్వాదములకు కారణభూతుడమా యెహోవానికి స్తోత్రాలు. నాయనా యేసుక్రీస్తు ప్రభువారు నా తండ్రి పుట్టిన ఆ దినాలలో ఈ అన్న అనే ప్రవక్తని గురించి మేము వింటూ ఉన్నాం. ఎంత అద్భుతమైన విషయాలు ప్రభువా వృద్ధురాలు నుంచి మేము నేర్చుకుంటూ ఉన్నాం. దేవా, నీ కృప నా తల్లికిచ్చి ఉన్నారు. నీ సన్నిధిని విడువక ఉంటూ ఉంది, ఉపవాసంతో గడిపింది, ప్రార్థనలు చేసింది, నాయన సేవ చేస్తూ వచ్చింది. నాయన అంతకంటే ఎక్కువగా విమోచకుడు కొరకు కనిపెడుతూ ఉంది. నాన్న దినాలు యెరూషలేములో విమోచకుని కొరకు కనిపెట్టేవారు చాలామంది ఉన్నారు. నాయన ఈ వృద్ధురాలు కూడా విమోచకుని కొరకు కనిపెడుతూ ఉంది. అలా కనిపెట్టిన వారికి యేసుని గురించి వారికి తెలియచేసింది. నాయన మా జీవితాల్లో కూడా నాయన మేము ఇతరులకు చెప్పడం, దేవా నీ మందిరాన్ని విడిచిపెట్టకుండా ఉండడం, నీ సన్నిధిలో ప్రార్థనలతో ఉండడం, సహవాసం చేయడం, ఉపవాసం ఉండడం, నాయన నీ సన్నిధిలో కనిపెట్టడం, మీ రాకడ కొరకు, నీ కుమారుని రాకడ కొరకు కనిపెట్టేవారిగా మమ్మల్ని బలపరిచి మీరు మహిమ తెచ్చుకోమని యేసు నామమున ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ఇతరులకు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. దేవుని కృప మీకు తోడై ఉన్నది. మీ ప్రియ సహోదరి షారోన్ సువార్తరాజు. షలోమ్.